పండుగ పురాగా దగ్గరికి వస్తుంది మమ్మీ. ఇంకెన్నడు కొంటావు డ్రెస్సు? ఇవాళ రేపట్లా నాయనకు జీతం వస్తుంది, తీసుకుంటా బిడ్డ. నీ అవ్వ ఎప్పుడు ఇంతే. మా దోస్తులంతా మంచి మంచి డ్రెస్సులు తీసుకున్నారు. ఎంగిల్ పూల బతుకమ్మ నడుచుతా పాతటి డ్రెస్ వేసుకోపోయినా 2 డ్రెస్సులన్నా తీసుకోకుంటే చూడు ఇగో గిట్ల పోరు పెడుతుంటారు. తెలంగాణలో పెద్ద పండుగ అంటే బతుకమ్మ, దసరేనాయే. పండుగ పూట కొత్త బట్టలు లేకుంటే ఎట్లా అని అమ్మ నాయనలు ఆడిడ తండ్లాడి కొనుక్కొస్తుంటారు పిల్లలకు. ఆల్రెడీ షాపుల కాడ జాతర నడుస్తుంది సుత. ఇక ముచ్చట చూడుర్రి. బతుకమ్మ పండుగకు బిడ్డని ఇంటికి తీసుకొచ్చుకొని బట్టలు పెడుతున్నారు అనుకుంటురులే, వాజివే. కానీ అక్క సొంత బిడ్డ కాదు, వీళ్ళు సొంత అమ్మ నాయనలు కాదు. ఇంతకు బట్టలు పెడుతున్నది ఎవరో గుర్తుపట్టిరా? హౌ చొప్పదండి పాత ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ సారోళ్ళ ఇంటామే. అయితే మునుపు అక్కోళ్ళ అమ్మ నాయనలు కాలం చేస్తే ఆ కాంచి మంచి చెడ్డలు అరుచుకుంటురట. ఈ అక్క ఒక్కతే కాదు, ఈడున్నోళ్ళంతా వాళ్ళ అమ్మ నాయనలు లేనోళ్లే. పతేడు పండుగకు ఇంటికి పిలిపించుకొని ఇట్లా బట్టలు పెట్టి అమ్మ నాయనలు లేని లోటు తీరుస్తురన్నట్టు. హగో కన్నోళ్ళు యాదికొచ్చి అక్క ఎక్కెక్కి పడేడుస్తుంటే దగ్గరికి తీసుకొని ఊకుంచుతుంది మేడం. ఇక అందరి మంచి చెడ్డలు అరుచుకొని అటెన్ కాళ్ళతోని కలిసి బువ్వ తిన్నారు. కానీ లీడర్లంటే పదవిలు ఉన్నప్పుడు ఎన్నో హామీలు ఇస్తుంటారు, పవర్లకెళ్ళి దిగినాక మర్చిపోతారు. రవిశంకర్ సార్ మాత్రం అందరిని యాది పెట్టుకొని పతేడిట్ల పండుగకు బట్టలు పెడుతున్నాడు అంటే తారీఫ్ చేయాల్సిందే. ప్లీజ్